కర్నూలులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. వైఎస్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎస్వి మోహన్ రెడ్డి కొనియాడారు. Happy birthday to you. Happy birthday. వేస్ట్ ఇట్లా జరిగితే అందరూ వస్తారు. హలో 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 మైక్ సెట్టింగ్ హలో నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, రేణుకమ్మ గారు, అలాగే మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా ఈరోజు పాల్గొని ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు. సంక్షేమం అంటే ఎట్లా ఉంటుంది, పరిపాలన అంటే ఎట్లుంటుంది, అభివృద్ధి అంటే ఎట్లా ఉండాలి అనేది భారతదేశానికే ఒక దిక్సూచిగా నిలిచినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఒక డాక్టర్గా ఎవరైతే జబ్బు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారో వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినటువంటి నాయకుడు. భారతదేశంలో మొట్టమొదటిసారి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. విద్యార్థులు డబ్బులు లేక వాళ్ళ చదువులు ఆగిపోకూడదని ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం భారతదేశంలో మొట్టమొదటిసారి తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే రైతులందరూ కూడా ఉచిత కరెంట్ ఇచ్చి రైతులందరినీ కూడా ఆర్థికంగా పరిపుష్టి చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు.
అలాగే ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఎవరి కోసమే ఎదురు చూడకుండా ఒక్క కాలు కొడితే 108, 104 ఏర్పాటు చేసి ప్రజలకు ప్రాణదాత అయినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి అటువంటి రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే దాదాపుగా 700 మంది వాళ్ళు గుండె ఆగి చనిపోయినారంటే ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చనిపోయినా ఒక్క కార్యకర్త గుండె ఆగి చనిపోలేదు. ఒక్క రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 700 మంది గుండె ఆగి చనిపోయినాడంటే అది రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెలలో సంపాదించుకునేటువంటి ప్రత్యేక స్థానం అని చెప్పచ్చు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు మనము అధికారంలో ఉన్నాము, ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశామని కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, నాకు 16 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నాను, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ నాదని. మర్రి చెట్టు కూడా 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మర్రి చెట్టు లాంటి వాడు, రాజశేఖర రెడ్డి గారు మామిడి చెట్టు లాంటి వాడు. 5 సంవత్సరాలకే కాపులు ఇచ్చేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఎన్ని రోజులు బతికినామని కాదు, ఎట్లా బతికినాము, ఎన్ని రోజులు అధికారంలో ఉండేది కాదు, ఎట్లా ప్రజలకు సేవ చేశామని చూపించేటువంటి నాయకుడు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి సహా అందరికీ కూడా ఆదర్శంగా నిలిచిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడలలోనే సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆ రెండింటిని కూడా సమపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని పోతున్నాడు. ఆయన ఇచ్చిన సేవలే కాకుండా ఆయన రాష్ట్రానికి చేయాలనుకునే సేవలన్నీ కూడా కుమారుని ద్వారా ఆయన మనకు ముందరికి తీసుకుపోయే మంచి కుమారుని ఇచ్చినందుకు ఈ రాష్ట్రం ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటుందని చెప్తాను. ఈరోజు ఒక మహానేత, ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక మహనీయుడు, రాజకీయాలలో చాలా అరుదుగా కనిపించే ఒక రాజకీయ నేత, ప్రజా మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఇవాళ జరుపుకుంటున్నాం. ఆయన రాజకీయాలకి ఒక మార్పుని చూపించి, రాజకీయాలలో ఒక మార్పుని చూపించి, ప్రజా సేవయే ఒక నాయకుడి లక్ష్యంగా, నాయకుడు అంటే ఎలా ఉండాలో ఆయన పరిపాలనలో 5 సంవత్సరాల 6 నెలలు ఏదైతే ఆయన సేవను అందించారో ఆ సేవ ఇప్పటికీ కూడా చిరస్థాయిగా ప్రజల మనసుల్లో నిలబడి ముద్ర వేసుకుంది. అంటే అసలు ఆ గొప్ప మహనీయునికి ఇవాళ జయంతి వేడుకలు జరుపుకుంటూ ఆయనకి నివాళులు అర్పించుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పార్టీలో ఉండి ఆయన ఏదైతే దారి చూపించారో ఆ దారిలో మేము అడుగులు వేస్తూ ముందుకు పోవడం నిజంగా మా అదృష్టం. తండ్రిని మించిన తనయుడుగా రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఇంకా రూపుమార్చి ఎన్నో అద్భుతమైన మార్పులు తీసుకొని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళిన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి తండ్రి అయితే 5 సంవత్సరాల 6 నెలల పరిపాలన, మరి జగనన్న 5 సంవత్సరాల పరిపాలన ప్రజల్లో ఎంత స్ట్రాంగ్గా నాటుకుపోయింది అంటే మరి అటువంటి పరిపాలన కావాలని, ప్రజల కష్టాలను తెలిసిన వాళ్ళుగా ప్రజల్లో వాళ్ళకి ప్రతి ఒక్కటి, ఒక రైతు కానివ్వండి, ఒక విద్యార్థి కానివ్వండి, ఒక మహిళ కానివ్వండి, ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ సమానంగా పరిపాలన అందించిన రాజశేఖర్ రెడ్డి మన అందరి ప్రియతమ నాయకుడు. ఆయన ఎప్పుడు కూడా పైనుంచి మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ మనల్ని అందరినీ కూడా మంచి మార్గంలోకి మనల్ని తీసుకెళ్లే విధంగా ఆయన మనకు ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తూ ఈరోజు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులే కాదు ప్రజలందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.